స్వయం ఉపాధి పొందాలి అనుకునే వారికి జామ జ్యూస్ పరిశ్రమ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముందుగా మనకు ఎక్కువగా దొరికే జామ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. జామకాయలు, పండ్లు అందరికీ తెలిసిందే. మధ్య అమెరికా, మెక్సికో, కరేబియన్ దేశాలు జామ జన్మస్థానంగా చెబుతారు. నేడు ప్రపంచవ్యాప్తంగా మామిడి, అరటి, సిట్రస్ ఫ్రూట్స్ తర్వాత అత్యధిక పరిమాణంలో పండించే పంటగా జామను చెప్పవచ్చు. భారత్తో పాటు చైనా, థాయిలాండ్, మెక్సికో, పాకిస్తాన్, ఇండోనేషియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, నైజీరియా అధిక పరిమాణంలో జామను పండించే దేశాలు. 16వ దశాబ్దంలో పోర్చుగీస్ వారు బ్రెజిల్ నుంచి జామ మొక్కలను తీసుకువచ్చారు. తర్వాత క్రమంగా విస్తీర్ణం పెరిగి వాణిజ్య పంటగా సాగుబడిలోకి వచ్చింది. ప్రపంచ ఉత్పత్తిలో 40% వాటాతో మన దేశము ప్రథమ స్థానంలో ఉంది. చిత్తూరు, విజయనగరం, కృష్ణా, అనంతపురం, కడప జిల్లాల్లో జామ ప్రధానంగా సాగు చేస్తున్నారు. మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రధానంగా జామ సాగు చేస్తున్నారు. హెక్టారు సగటు దిగుబడి ఆంధ్రప్రదేశ్లో 17 టన్నులు, తెలంగాణలో 15 టన్నులుగా ఉంది. జామలోని రకాలు. జామకాయ లోపలి రంగును బట్టి తెలుపు, ఎరుపు రంగు పండ్లుగా వర్గీకరిస్తారు. జ్యూస్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం. విత్తనాలు తక్కువగా, కండ ఎక్కువగా ఉండే జామ పండ్లు పల్ప్ తయారీకి, రెడీ టు సర్వ్ జ్యూస్ బాటిలింగ్కు అనుకూలం. బాగా పండిన జామ పండ్ల నుంచి విత్తనాలు తొలగించి పల్పును తయారు చేస్తారు. 100 కేజీల పల్పుకు 600 లీటర్ల నీటిని నిర్ణీత పరిమాణంలో చక్కెర, ఫ్లేవర్స్, కలర్, ప్రిజర్వేటివ్స్ చేర్చి బాగా కలపడం ద్వారా రెడీ టు సర్వ్ జ్యూస్ తయారు చేసి 200 మిల్లీ సైజు పెట్ బాటిల్స్లో ప్యాకింగ్ చేసి మార్కెట్కు తరలించాల్సి ఉంటుంది. ఇదే పరిశ్రమలో మామిడి, సపోటా, బొప్పాయి పండ్ల నుంచి కూడా రెడీ టు సర్వ్ జ్యూసులు తయారు చేసి మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి పల్ప్ తయారు చేసిన తర్వాత 4 గంటల్లో జ్యూస్గా మార్చి బాటిలింగ్ చేయాలి. అందువల్ల పంట పండించే గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి పరిశ్రమలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ పరిశ్రమకి అవసరమయ్యే యంత్ర పరికరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వర్కింగ్ టేబుల్స్, బేబీ బాయిలర్, స్టీమ్ జాకెటెడ్ కెటిల్స్, ఫ్రూట్ పల్వర్, పాయిశ్చరైజర్, స్టీల్ పాత్రలు, స్టిర్రర్, లిక్విడ్ ఫిల్లింగ్ మిషన్, క్యాంపింగ్ మిషన్, బ్యాచ్ కోడింగ్ మిషన్, పైపుల ఫిట్టింగ్ మొదలైన యంత్ర పరికరాలు అవసరం అవుతాయి. ఈ జ్యూస్ తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జామ పండ్లు, చక్కెర, ఆర్ఓ వాటర్, ఫుడ్ కలర్స్, ఫుడ్ ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, పెట్ బాటిల్స్, స్టిక్కర్లు తదితరాలు. ఈ జామ జ్యూస్ వలన ఆరోగ్య ప్రయోజనాలు ఈ విధంగా ఉంటాయి. జామ వినియోగంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు జామ తినడం లేదా జ్యూస్ తాగడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. అధిక రక్తపోటు నియంత్రణ, ఆస్తమా, ఎసిడిటీని తగ్గిస్తుంది. జలుబు, దగ్గులను నియంత్రిస్తుంది. శ్వాసకోశాన్ని నియంత్రిస్తుంది. అజీర్తిని నివారిస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిపరచడం ద్వారా శారీరక బరువును నియంత్రిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. సి విటమిన్ అధికంగా ఉండడం వల్ల స్కర్వీ వ్యాధిని నియంత్రిస్తుంది. కంటి చూపుని వృద్ధిపరుస్తుంది. థైరాయిడ్ను నియంత్రిస్తుంది. బ్రెయిన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది. ఈ జామ జ్యూస్ని ఏ విధంగా మార్కెటింగ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. జామ జ్యూస్ బాటిల్స్ను వినియోగదారులకు చేర్చేందుకు గాను కూల్ డ్రింక్ షాపులు, సూపర్ మార్కెట్లు, సినిమా హాల్స్, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు వంటి ప్రదేశాల్లో అమ్మడానికి ప్రత్యక్ష లేదా పరోక్ష విధానంలో మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పరిశ్రమ వ్యయం, ఉత్పత్తి సామర్థ్యం గురించి తెలుసుకుందాం. 200 మిల్లీలీటర్ బాటిల్స్ రోజుకు 4000 వరకు తయారవుతాయి. ఇక వచ్చి వ్యయం గురించి ఆలోచిస్తే 25 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.